మహిళల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కాకాని, పర్వతిరెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణది కొత్త పలుకు కాదని, చెత్త పలుకని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే తమపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. అయితే ఇప్పటివరకు రాధాకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మరెన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఏబిఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఎంతో మంది మనోభావాలను గాయపరిచేటువంటి విధంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు, ఆ కారు కూతల మీద ఈరోజు మేము నిరసన తెలియజేస్తే మా మీద కేసులు కట్టారే. ఈ వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి, ఆ వ్యాఖ్యాతకి వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని అడిగితే దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏదో పాపం వెళ్ళి బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు తెచ్చుకున్నాట. బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ కాదు, నువ్వు పోలీస్ రిఫార్మ్స్ గురించి ఆలోచించి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే చివరికి టోల్ ప్లాజా దగ్గర రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేది బండి ఆపినా సరే పోయి దాని అద్దాలు బాగలు కొడుతురి, వాళ్ళందరిని కొడుతురి, ఆడలను జుట్టు పట్టుకొని కుప్పలే చూతులు పెడుతురి, పాపం మహిళలను కూడా చూడకుండా. అదేమంటే గన్మ్యాన్ని పురామాయిస్తే పోలీసు శాఖలో ఉండేటువంటి వాళ్ళకేం వచ్చిందో తెలియదు. మా దగ్గర గన్మ్యాన్లు ఉంటే ఎవరన్నా మా మీదకి వస్తే పక్కన నిలబడేవాళ్ళు తప్ప నెట్టేవాళ్ళు కూడా కాదు. మేము కూడా పనిచేసాం అధికారంలో, అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసాం. మాకు ఉండేటువంటి వాళ్ళు మా భద్రత కల్పించడానికి మాకు రక్షణగా నిలబడి ఉండేవాళ్ళు తప్ప ఎవరిని నెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎవరి మీద చేయి చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాదు. నువ్వు ఎమ్మెల్యే అని చెప్పి నీ ముఖాన ఏమైనా స్టిక్కర్ ఉంటుందా, నీ ముఖాన ఏమైనా రాశాడా? బ్రహ్మ ఎప్పుడో మీకు ఏదో జన్మలో చేసినటువంటి పుణ్యం ఓ పదవి ఇచ్చాడు మీకు, దాన్ని అడ్డం పెట్టుకుని మహిళల మీద, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేసేటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టి తిరగదు. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడంట. ఏమని వాళ్ళ మీద ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని. నువ్వు మాటలకే సీరియస్ అవుతావా, చేతలకి సీరియస్ అవుతావా? నువ్వు బిజినెస్లో సంస్కరణలు కాదు, పరిపాలనలో ఉన్నటువంటి సంస్కరణలు అన్నీ కూడా మట్టి కొట్టుకుపోతున్నాయి, నీరు గారిపోతున్నాయి. అసలు ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఈరోజు ఏ హేభావం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులు చివాట్లు పెడుతున్నాయి, కోర్టులు ఏ విధంగా వ్యాఖ్యానిస్తున్నాయి ఒకసారి చూస్తే అసలు చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలి. నేను 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఆ పాత హరిశ్చంద్ర సినిమాలు ఎత్తుకుంటాడు చూడు పద్యం, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే నాకు 40 సంవత్సరాల అనుభవం, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, నేను ఎన్ని చూడలేదు, ఎన్ని చేయలేదని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు చేసినవి చూసినవి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము ఈరోజు వెళ్ళాం, ఖచ్చితమైనటువంటి ఆలోచన చెప్పి వాళ్ళకి చెప్పామయ్యా మీరు దీని మీద తీసుకోండి అని చెప్పి. ఒకవేళ చంద్రబాబు మాటలకో, పోలీసు ఉన్నతాధికారుల మాటలకో తలొగ్గి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి విషయంలో మాకు వెన్నంటి ఉండేటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు, మా బలం, మా బలగం. కాబట్టి ఏ కార్యక్రమానికైనా పోలీసులు ఇబ్బంది పెట్టినా, ఈరోజు ఎంతోమందితో బందోబస్తు నిర్వహించినా ఏది లెక్క చేయకుండా పోలీసులు ఒక పక్క కేసులు పెడుతున్నా, ఓ పక్క హింసిస్తున్నా, ఓ పక్క ఇబ్బందులకు గురి చేస్తున్నా, ఓ పక్క జైళ్లకు పంపిస్తున్నా, వాటిని ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండడం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి ఆస్తిగా మేము భావిస్తున్నాం. మాకున్నటువంటి బలగం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు, మా కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో భాగంగా ఈరోజు పిలిచిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున, మీడియా మిత్రులతో సహా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి మేము విడిచిపెట్టడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరులో జరుగుతున్నటువంటిది కానీ, అలానే అమరావతిలో జరుగుతున్నటువంటిది కానీ అనేక అక్రమాలు, అనేకమైన అంతం లేనటువంటి అవినీతి, చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం కూడా జరిగింది. ఈరోజు మేము విజయం సాధించామనే చెప్తాం. అన్ని విషయాల్లో కూడా, అటు విఆర్ కాలేజ్ విషయం కానీ ప్రతి విషయంలో కూడా మేము మాట్లాడుతున్న తర్వాత మీరు వెనక్కి తగ్గి మీరు జనరల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేయడం అన్నది ఉపసంహరించుకుంటా ఉన్నారు అన్నది వాస్తవం. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది అన్నది ఈరోజు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే మేము ఆ రోజు ప్రస్తావించినటువంటి 2 మాటలు నేను మీ దగ్గర కూడా ఈరోజు మరలా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, ఈ చెట్ల పేరుతో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఫస్ట్ ప్లాంటేషన్కి సంబంధించి చెట్టుకు 5,000 రూపాయలు,
అలానే మెయింటెనెన్స్ పేరుతో 6,888 రూపాయలు, మొత్తం మీద 11,888 రూపాయలు డ్రా చేయడానికి వీరు దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తారని చెప్పి మేము మాట్లాడాం. ఈ నిన్నటి దాకా కూడా నారాయణ గారు మాట్లాడిన దానికి ముందు కూడా ఈ 5,000 రూపాయలను ఒప్పుకున్నారు. 5,000 రూపాయలను ఒప్పుకొని దానికి సంబంధించి 5,000 కాదు, దాంట్లో ట్యాక్సులు ఉన్నాయి, ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ 5,000కి సంబంధించి వారు ఏదైతే అప్రూవల్స్ తీసుకున్నారో ఆ అప్రూవల్స్ అన్నిటి కూడా బయట పెట్టడం కూడా జరిగింది. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి 6,888 రూపాయలు మెయింటెనెన్స్ పేరుతో మీరు ఏదైతే దోపిడీకి స్కెచ్ చేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. నిన్నటి దాకా ఎవరు మాట్లాడాల, నిన్న స్వయంగా మంత్రి గారు చెప్పినారు. ఈ 6,888 రూపాయలకు సంబంధించి ఏఈ అనే వ్యక్తి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేసింది వాస్తవమే, దానికి సంబంధించి మేము ఖర్చు పెట్టలేదన్నారు. మీరు ఖర్చు పెట్టినారన్న కాదు, ఏఈ ఎస్టిమేషన్స్ వేసి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా చేసి ఆయన వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెట్టిన విషయం మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మేము ఈ ఇష్యూ ప్రస్తావించిన తర్వాత ఈ మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత నుంచి వాళ్ళకి రావడం కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు మేము దాన్ని ఖర్చు పెట్టాలనుకోలేదు, బర్డన్ అవుతుంది అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మంత్రి గారు ఆదేశాలు లేకుండా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా ఏఈ గారు ఎస్టిమేషన్స్ వేసి ఈ విధంగా ఖర్చు అవుతుందని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఏం అవసరం అండి? ఏఈ గారికి ఏం అవసరం ఉంటుంది? ఏఈ గారికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా మిత్రులు ఆయనకన్నా సొంత డబ్బులు వస్తాయా? ఆయన ఎందుకు పెడతారు? 6,888 రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వాలి ఒక్కొక్క చెట్టుకు అని చెప్పి ఆయన ఎస్టిమేట్స్ వేసింది వాస్తవం అని చెప్పి నిన్న మంత్రి గారు చెప్పినారు కదా. ఎందుకు ఏ విధంగా ఏఈ గారు మీరు చెప్పకుండా, మీ డైరెక్షన్స్ లేకుండా వారు ఏ విధంగా ఇస్తారన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. మీరందరూ కూడా ఆలోచించండి. ఏఈ అనే అధికారికి కానీ లేదా డిఈకి కానీ ఎస్సీకి కానీ అక్కడ ఏం ప్రాసెస్ జరిగింది, ఎంతమంది సంతకాలు పెట్టారో వీటన్నిటిని నేను చెప్పబల్లే మీ మనసాక్షికి మీకు తెలుసు. దాన్ని మేము బయట పెట్టిన తర్వాత ఈరోజు మేము జనరల్ ఫండ్స్ నుంచి వాడుకోవాలని అనుకోలేదు, మేము వాడలేదు అంటున్నారు. మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత రావాల్సిన దాన్ని ఈరోజు దానికి సంబంధించి కోట్లాది రూపాయలని మేము సేవ్ చేసినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించినారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నారాయణ గారు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల నాయకులు చాలామంది ఉన్నారు, చాలా కష్టపడతా కూడా ఉన్నారు. అయితే మీరు దేనికి సంబంధించి అయినా కూడా మీరు ఎవరి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టి చితిటిస్తూ ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇంకొకటి కూడా, నిన్న సీమరాజా అంట ఆయన్ని నెల్లూరుకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర వీడియోలు చేయించారు. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఈ చెట్టు ఎండిపోయింది వాస్తవమే, మళ్ళా మొలకలు పెట్టుకొని వస్తుంది అని చెప్పి సీమరాజాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మీరు వీడియోలు పెట్టించుకుంటా ఉన్నారంటే, మా మీద వ్యతిరేకంగా పెట్టించుకుంటా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నారాయణ గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు పొలిటికల్ పార్టీ రన్ చేస్తూ ఉన్నారా, ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చెట్టును చూపించి ఈ చెట్టు సంగతి ఇది అని చెప్పి మీరు చెప్పించుకుంటా ఉన్నారంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద మీకు నమ్మకం లేదా? మీరు చెప్తే నమ్మతారనే నమ్మకం లేదా? ఆ సీమరాజా అనే అతన్ని తీసుకొని వస్తే నమ్మతారు ఈ నగర ప్రజలని చెప్పి మీరు అమాయకంగా అనుకుంటే దానికంటే కూడా మీకు ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం లే. అదేవిధంగా 3వ పాయింట్ నారాయణ గారు అన్నారు, వీళ్ళకి కనుక సమాచారం కావాలంటే ఆ వీడియో సరిగా రాలే, మున్సిపల్ కమిషనర్ని అడగండి. మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మీకు సమాచారం ఇమీడియట్గా ఇస్తారు అంటే పక్కన కమిషనర్ గారు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఏదో నిజంగా ఇచ్చేసేటట్టు ఈయన చెప్పే మాటలు మీరు అడగండి. మీరు అడగలేకపోతా ఉన్నారు, మీరు తెచ్చుకోలేకపోతా ఉన్నారు, తెచ్చుకొని మీరు మమ్మల్ని అడగండి అని చెప్పి నారాయణ గారు గట్టిగా మాట్లాడారు. పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం. మళ్ళీ కాదు, మళ్ళీ హలో హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.